ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అదే ప్రకారంగా 3వ అధ్యాయము 19వ వచనము. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందు. ఏలయనగా నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. మరొక వాక్యం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. దయచేసి చదివేవారు కొంచెం మైక్ పట్టుకుని ప్రయత్నం చేయండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీ పత్రిక 5:27. ఎవరు తెలియలేదా? మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట తాను నిలబెట్టుకోవాలని వాక్యముతో స్థానము చేత దానిని పవిత్రపరచుటకై దాని కొరకు పరిశుద్ధపరచుకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. చాలు. ప్రభునటువంటి యేసుక్రీస్తు శరీరధారి లోకములోనికి మానవ శరీర ఆకారంలో వచ్చి ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఆయన మనవలి ఈ లోకంలో జీవించినారు. ఆ తర్వాత ఘోరాతి ఘోరమైనటువంటి శిలువ శ్రమలు అనుభవించి రక్తమంతో కార్చి ఆ గొల్గొతా కొండలో తండ్రికి తన ఆత్మను అప్పగించారు. ఆ తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినమున పాపం అనే ముళ్ళును విరిచి సమాధిని మరణాన్ని జయించి తిరిగి ఆయన లేచారు. ఆ తర్వాత 40 దినములు అనేకులు కగుపడి శిష్యులను బలపరిచి అందరూ చూస్తుండగా ఒలీవ కొండ మీదకి ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అలాగ వెళ్ళిపోయినటువంటి దేవుడు తిరిగి మరలా ఈ లోకానికి రాబోతున్నాడు. అలా ఆకాశం వైపు ఆయన వెళ్ళిన తర్వాత 2 దేవదూతలు వస్తారు. వారు ఏమంటారంటే, మీరెందుకు ఆకాశం వైపుకి అలా తెరి చూస్తున్నారు? ఏ రీతిగా ఆయన వెళ్ళారో ఆయన తిరిగి మళ్ళీ ఆ రీతిగా లోకానికి రాబోతున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సిద్ధంగా ఉండమని వారు చెప్పి ఉన్నారు. అంత మాత్రం కాకుండా యోహాను సువార్తలో మనం చూస్తా ఉంటే, మీరు మీకు బైబిల్ అందరూ తెలుసు, నా మాట వింటే సరిపోతుంది. మీరు నాకంటే చాలా బైబిల్ పండితులు ఎరుగుదురు. హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్త 14 మనం చూస్తున్నాము. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను, నేనుండు చోటులో మీరు కూడా ఉండాలి. కాబట్టి ఈ వాక్యాలని మనం చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే, రాజాతి రాజు, ప్రభువుల ప్రభువు, ఎవరు కూడా సమీపింపరానటువంటి తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడు మన దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుడు కేవలము పాపము చేయనటువంటి దూతలు కూడా ఆయన ముఖమును చూడలేక 2 రెక్కలతో ముఖమును కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ నిరంతరము ఆ దేవుణ్ణి మహిమపరచుటగా మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే నోటి మాట ద్వారా సకల లోకములను సృష్టించిన దేవుడే మన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అనగా ఈ లోకంలో మనం చూస్తే 2 రకాల దేవుళ్ళు ఉన్నారు. ఒకరేమో మానవుల ద్వారా చేయబడిన దేవుడు, మరొకరేమో సకల జాతి మనుషులను సకల సృష్టిని చేసిన దేవుడు. హల్లెలూయా. అయితే ఈరోజు మనం సేవించేది
మనం ఆరాధించేది, మనం కొనియాడేది ఎవరు అంటే మానవుడు చేసిన దేవుడు కాదు, కానీ మనుషులను సకల సృష్టిని చేసినటువంటి ఆ దేవుణ్ణి ఈరోజు మనం కొనియాడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లయితే ఈయన భీకరుడు, భయంకరుడు, సుందరుడు, సర్వాధికారి, ఎంత అధికారం గలవాడు అంటే భూమి కలుగును కాకంటే కలిగింది, వెలుగు కలిగంటే కలిగింది. అంత శక్తి ఎవరిలో ఉంది చెప్పాలి? దేవునిలో ఉంది. అలాంటి దేవుడు ఒక మానవ శరీర ఆకారములో ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే మీకు అందరికీ తెలుసు, వాక్య పరిచర్య చేయడానికి. అదే ప్రకారముగా ప్రభువైన యేసుక్రీస్తు అమెరికా నుంచి రాలేదు, ఆస్ట్రేలియాకి వెళ్ళి రాలేదు, జపాన్ నుంచి రాలేదు, ఇజ్రాయెల్కి వెళ్ళి రాలేదు. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువుని అడగాలి, ప్రభువా నీకు పరలోకంలో ఏం లేదు? డబ్బులు లేవా? దశంభాగం లేదా? కానుకలు లేవా? పూజించు వాళ్ళు లేరా? ఆరాధించు వాళ్ళు లేరా? అక్కడ ఏమీ లేదని ఇక్కడికి వచ్చావు. హల్లెలూయా. ఇంకా చెప్పాలి అంటే యేసుక్రీస్తు పరలోకంలో ఉంటే ఆయన గాయపెట్టి వారెవరు లేరు, ఆయన బాధ పెట్టి వారెవరు కూడా లేరు. కానీ ఏడిపించువారు, గాయపరచువారు, పొడుచువారు, అవమానపరచువారు, హేళించేవారు ఎక్కడున్నారు? ఇక్కడున్నారు, అక్కడ ఉన్నారండి? అక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. అలాంటప్పుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారు? పరలోకంలో లేనిది భూలోకంలో ఏముంది? హల్లెలూయా. చివరికి మనం చదువుకున్నాం కదా, సకల సృష్టంతయు దేవుని నోటి మాట ద్వారా కలిగింది. సింహమైనా, ఎలుగుబంటి అయినా, నక్క అయినా, తోడేలైనా, పామైనా, ఏమైనా కానివ్వండి, ఎట్లనే అవి కలుగును కాకంటవని కూడా చెప్పాలి, కలిగినవి. కానీ సకల సృష్టి మాటను బట్టి కలిగితే మానవుడు మాత్రం అలా కలగలేదు. స్వయముగా ఆయనే తన స్వహస్తములతో మట్టిని తీసుకొని ఒక బొమ్మను చేసి ఆ బొమ్మలోనికి ఏముదినాడు చెప్పాలి? తన జీవ వాయువును ఊదగా నరుడు జీవమున్న ఆత్మగా మారాడు. హల్లెలూయా. ఇంకా చెప్పాలి అంటే సింహం దేవుని పోలిక కాదు, నక్క దేవుని పోలిక కాదు, ఎలుగుబంటి దేవుని పోలిక కాదు, పాము దేవుని పోలిక కాదు. ప్రపంచములో ఒకరు మాత్రమే దేవుని పోలిక, అది మానవుడు. హల్లెలూయా. మనది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా మన ఎవరు ఇప్పుడు? అది సంగతి. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏ జంతువు గాని, ఏ పక్షి గాని నువ్వు నా పోలిక అని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ దేవుడు మనిషిని మాత్రమే తన పోలిక చొప్పున చేసుకున్నాడు. ఇంకో మాట చెప్పాలి, సింహము, ఎలుగుబంటి, నక్క, రకరకాల అందమైనటువంటి జంతువులు, పక్షులు ఉన్నవి. కానీ ఏ జంతువుకు, ఏ పక్షికి దేవుడు ఒక్క చిన్న ఆజ్ఞ కూడా దేవుడు ఇచ్చాడా? ఇచ్చారా లేదా? చెప్పండి కొంచెం. ఇచ్చారా లేదా? ఇచ్చింది ఎవరికి? మనిషికి ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు పశువైతే, నువ్వు పక్షువైతే నీకు ఆజ్ఞ లేదు. నువ్వు మనిషివైతే ఏముంది? ఆజ్ఞ ఉంది. హల్లెలూయా. కాబట్టి రెండవది, ఓ సింహమా, ఓ ఎలుగుబంటి, ఓ తోడేలు, ఓ పక్షి, నువ్వు ఇక్కడే ఉండాలని దేవుడు వారికి ఏమి హద్దులు నియమించలేదు. మీరు ఎక్కడన్నా ఉండండి అన్నాడు. కానీ దేవుడు తన స్వాస్థంతో నిర్మించినటువంటి ఆ మనుషుడి మాత్రం ఎవరిలోనైతే దేవుడు తన జీవమును ఉంచి ఉన్నారో ఆ మనిషి కోసం ప్రత్యేకముగా ఒక ఏదైనా తోట కూడా చేసి మీరు ఇక్కడే ఉండాలన్నారన్నమాట. హల్లెలూయా. ఏదైనా తోట మనిషి కోసం, ఆజ్ఞుడు ఎవరి కోసము? మనిషి కోసం. హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి అంటే సకల సృష్టి మనిషి కోసం, మనిషి ఏమో దేవుని కోసం. హల్లెలూయా. ఇప్పుడు
మీరు ఇల్లు కట్టుకున్నారు. మీరేం కట్టుకున్నారు? ఇల్లు కోసం మీరున్నారా? మీకోసం ఇల్లు ఉందా? చెప్పాలి కొంచెం, నాకు తెలియక. ఇల్లు కోసం మీరు లేరా? మీకోసం ఇల్లా, ఇల్లు కోసం మీరా? హల్లెలూయా. మనం ఏది కొనుక్కున్నా సరే చివరికి ఈ మైక్తో సహా అదే ప్రకారముగా దేవుని నోటి మాట ద్వారా కలిగిన సకల సృష్టి మనిషి కోసం. హల్లెలూయా. మానవుడా, నీవెవరి కోసం? నీ కోసం కాదు. నువ్వు నీ కోసం కాదు, నువ్వు సింహం కోసం కాదు, నువ్వు లోకం కోసం కాదు, నువ్వు దేవుని కోసం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ జంతువుతోనూ ఏ పక్షితోనూ సహవాసం చేకూరలేదు. కేవలం దేవుడు తన పోలికలో చేసుకున్నటువంటి నన్నుతోనే తన సహవాసాన్ని, తన సంభాషణను కొనసాగించాలనుకున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రత్యేకమైనటువంటి ఒక తోటను ఏర్పరిచి వారిని అక్కడ ఉంచడము జరిగింది. ఈరోజు చాలా మంది చర్చికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన కూడా చేస్తూ ఉన్నారు, ఇవన్నీ భక్తి నడుస్తూ ఉంది. కానీ ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను, భక్తి చేస్తున్నటువంటి నా ప్రియ స్నేహితులారా, నీ భక్తికున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను మరలా అవుతున్నాను, నేను సేవ చేస్తున్నాను. ఒకప్పుడు నేను నాస్తికుణ్ణి. మా తల్లి మా తండ్రి నాకు దండం పెట్టి చెప్పారు దేవుని నమ్ముకోమని. నేను లేచి బయటికి వెళ్ళిపోయా. నాస్తికుడు అంటే దేవుడే లేడు అనే గుంపు నాది. అలాంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను విడిపించి రక్షించి ఇక్కడికి ముందు నిలబెట్టినాడు. నేను సేవ చేస్తున్నంటే దానికి ఒక దర్శనం, ఒక ప్రత్యక్ష గురి ఉంది. మీరు ప్రతి ఆదాయం చర్చికి వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, కాలికిస్తున్నారు, మొత్తం భక్తి చేస్తున్నారు. మీరు భక్తి చేయటకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి? హల్లెలూయా. ఇక్కడ మనం ఎఫెసీ చదువుకున్నాము, ఆయన సంఘమును ప్రేమించి అది ముడతయైనను కళంకమైనను అట్టిది ఏది లేకుండా మహిమగల సంఘముగా తన ఎదుట నిలువ బెట్టుటకు దాని కొరకు, అంటే దాని కొరకు చెప్పాలి, మీరు చెప్పాలి. సంఘము కొరకు తన్ను తానే అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే దేవుడు ప్రాణం పెట్టాడు, దేవుడు బలైపోయారు, దేవుడు మరణించారు. ఎందుకు మరణించారు? క్రైస్తవులకు పండుగలు లేవు, ఒక ఈస్టర్ పండుగ ఇద్దామని. ముస్లింస్కి ఏమున్నాయి? పండుగలు ఉన్నవి. హిందూ సోదరులకి ఏమున్నవి? మనకి పండుగ లేదు కదా. కాబట్టి యేసు ప్రభువు వారు మరణిస్తే మనకి ఎందుకు, మనకి ఇప్పుడు ఏం దొరికింది? అయిపోయింది కదా. అందుక హల్లెలూయా. దేవుడు గాలివాడు కాదు. ఒక మనిషి అంటే తెలివి ఉన్న మానవుడే ఒక పని చేస్తే వారికి ఒక లాభం అనేది ఉంటది. అదే ప్రకారముగా యేసుక్రీస్తు 3 మేకల పైన గొల్గొతా కొండలో ఎందుకు మరణించారు అంటే ఒక మహిమ గల సంఘమును సిద్ధం చేయుటకు ఆయన 3 మేకల పైన రక్తం కార్చి ప్రాణం పెట్టారు. హల్లెలూయా. మంచిగా గమనించాలి. దేవుడు ఎవరు పోలికై ఉన్నాడు చెప్పాలి. మానవుడు ఎవరు పోలికై ఉన్నారు? దేవుని పోలిక. అవునా కాదా? ఇప్పుడు అంటే అర్థం ఏంటి అంటే దేవుడు ఎలా ఉన్నాడో మానవుడు అలాగే ఉన్నాడు. నా మాట అందరు కూడా చేతుల పైకి హల్లెలూయా. కొంచెం జాగ్రత్త వినండి. దేవుడు ఎలా ఉన్నాడో మానవుడు అలాగే ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు 2 కాళ్ళు, 2 చేతులు, పొడగాటి గడ్డము, పొడగాటి జుట్టని కాదు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది యోహాను సువార్త 4వ అధ్యాయంలో, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అనగా దేవుడు విగ్రహం కాదు, దేవుడు ఆత్మై ఉన్నారు. అట్లయితే ఆత్మైనటువంటి దేవునికి పోలిక ఏమిటి అని మనం చూస్తే, మన
పరిశుద్ధ గ్రంథాన్ని లోతుగా పరీక్షిస్తే ఒక మాట ఉంటది. ఏమిటి అనగా దేవుని పోలిక ఏంటి అంటే దేవుని యొక్క స్వరూపమే, దేవుని యొక్క స్వభావమే దేవుని పోలిక. హల్లెలూయా. అనగా ఎవరైనా పెట్టుకోవచ్చా? నేను కొంచెం ఇక్కడ నా కోసం ఎవరైనా వస్తారా? దార్జిన్న. హల్లెలూయా. ఓకే, జాగ్రత్తగా వినండి. దేవుడు ఆత్మ ఉన్నాడు, కానీ మానవుడు ఆత్మ కాదు. నీకు అర్థమవుతుందా? దేవుడు ఏమై ఉన్నారు? మనిషి ఆత్మనా? కాదు. మరి మనిషి దేవుడు ఎట్ట పోలిక ఒకటే పోలిక అవుతారు అంటే అర్థం చేసుకోండి. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? మరి ఆదాము ఎవరు? దేవుడు తన హస్తములతో చేసినటువంటి తన జీవ వాయువును పొందుకున్నటువంటి ఆదాము ఎవరు? పాప. మీకు అర్థం, మీకు కొంచెం సందేహిస్తున్నట్టున్నాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. నేను మరలా చెప్తున్నాను, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మనం కూర్చోబెట్టి అడగవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కనుగొంటిని ఏమనగా దేవుడులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనిచున్నారు. చాలు, మంచివేనండి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు సత్యమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు మహిమై ఉన్నాడు, దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ఆ దేవునిలో నుంచి ఆ జీవ వాయువు ఈ మంటి ఘటనకు వచ్చేసిందో, ఇప్పుడు దేవుని పోలికలన్నీ అనగా దేవుని స్వభావం అంతయు ఎవరికి వచ్చేసి ఇప్పుడు చెప్పాలి. ఉదాహరణకు ఇప్పుడు ఇది ఏంటంటే ఇది కొంచెం గట్టి అనుకున్నాళ్ళమ్మా. ఎందుకు వాటర్ బాటిల్ అంటున్నారు మీరు? ఒకవేళ దీంట్లో పిట్టలు పోస్తే ఇప్పుడు బాటిల్ మారిందా? లోపల పదార్థం మారిందా? బాటిల్ ఒకటే, కానీ ఎప్పుడైతే పదార్థం మారిందో పేరు మారిపోతుంది. హల్లెలూయా. అదే ప్రకారముగా ఇది మానవ శరీరమే, కానీ మానవ శరీరంలోనికి ఏమొచ్చేసింది? దేవునిలోని ఆ పరమాత్మలోని స్వభావములు గుణ లక్షణాలన్నీ ఎవరికి వచ్చేసింది? మంటి గడపలోనికి వచ్చినవి. అనగా దేవుని లోపట పవిత్రత ఉంది, ఆదాము లోపట ఏముంది? కొంచెం గట్టిగా. యేసు లోపట నీతి ఉంది, ఆదాము లోపట ఏముంది? నీతి ఉంది. దేవుని లోపట అంటే ఇవన్నీ ఏమైతే దేవుల్లో ఉన్నవో అవన్నీ ఎవరు ఉపయోగపడ్డవి? ఓకేనా? హల్లెలూయా. దేవుడు మహిమా స్వరూపి, ఇతను కూడా ఏముంది? దేవుని మహిమనే ఉంది. దేవుడు జీవమై ఉన్నారు, ఇతను కూడా ఏముంది? జీవం ఉంది. హల్లెలూయా. ఈ ప్రకారముగా దేవుడు మానవుడు ఒకటే. హల్లెలూయా. ఇప్పుడు ఈ మొట్టమొదటి ఆదాముకు మారమనసు అవసరమా? చెప్పాలి కొంచెం. మొదటి ఆదాముకు మారమనసు అవసరమా? పాప క్షమాపణ అవసరమా? పాపాన్ని ఒప్పుకోవడం అవసరమా? ఎందుకు అవసరం లేదు? చెప్పరేంటి? హల్లెలూయా. పాపం ఉంటే ఒప్పుకోవాలి, లేకపోతే అవసరం లేదు. సో కాబట్టి ఇప్పుడు దేవుని పోలికలో దేవుని కోసం చేయబడినటువంటి మానవుడు దేవుని మాట విని దేవుని వెంబడిస్తే చాలు, ఇంక వేరే అవసరం ఏమీ లేదు. హల్లెలూయా. కానీ ఎందుకు యేసు క్రీస్తు లోకానికి రావలసి వచ్చింది అంటే వాక్యము సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే చెప్పాలి మహిమను పొందలేకపోతున్నారు. అనగా పొందలేకపోతున్న అర్థం ఏంటి? దేవుడిచ్చే మహిమ పొందకుండా మధ్యలో ఏదో ఒకటి ఏముంది? అడ్డు ఆటంకం ఉంది. అయితే దేవుని మహిమ ఈరోజు మానవుడు ఎందుకు పొందలేను అంటే దేవునికి మనిషికి మధ్యలో ఏముందంట? పాపమున్న. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఓ మానవుడా, నా సహోదరి, నా సహోదరుడారా,
నీకు దేవునికి మధ్యలో ఒక పాపం అనే పర్వతం, ఒక పాపం అనే గోడ, ఓ పాపం అనే రోగము అడ్డుగా ఉంది. అందుకే ఆయన అనుగ్రహించు మహిమను నీవు పొందుకోలేకపోతున్నావు. అందుకే మొదటి ఆదాము మహిమతో ఉన్నవాడే, జీవముతో ఉన్నవాడే, ప్రేమతో ఉన్నవాడే, వెలుగుతో ఉన్నవాడే, సత్యముతో ఉన్నవాడే. కానీ అవన్నీ ఏమైపోయాడు? మానవుడు కోల్పోయాడు. వాక్యం సెలవిస్తున్న రోమపత్రికలో ఒక మనుషుని ద్వారా పాపం, పాపము ద్వారా మరణము అందరికీ సంప్రాప్తమాయను. మీకు వాక్యం తెలుసు కదా, చూపించాలా? హల్లెలూయా. రోమపత్రికలో ఉంటుంది అన్నమాట. ఒక మనుషుడి ద్వారా పాపము, పాపము ద్వారా ఏమొచ్చిందంట? మరణం వచ్చింది. నేను అడుగుతున్నాను, పాపం అంటే ఏంటి? కళ్ళు తాగడమా పాపం? సరళగడం పాపం? విగ్రహాలు ముక్కడం పాపం? సినిమాకి వెళ్ళడం పాపం? సహోదరి సహోదరా, నీ దృష్టిలో పాపం అంటే ఏమిటి? కళ్ళు తాగడమా, బీడి తాగడమా, సిగరెట్ తాగడమా, సినిమాకి వెళ్ళడమా? అట్లనుకుంటే మొట్టమొదటి ఆదాము ఏమి చేయలేడు. చూచాడమన్నా? బీడి తాగాడా, కళ్ళు తాగాడా, సర తాగాడా? చెప్పండి అయ్యా, అమ్మ ఆమె కోపంగా ఉన్నారేమన్నా? లేదుగా. హల్లెలూయా. మొదటి ఆదాం కళ్ళు తాగలే, సారా తాగలే, బీడి తాగలే, విగ్రహాల మొక్కలే. అయినప్పటికీ నేడు మానవుడు చేస్తున్న ఏ పాపం ఆదాము చేయలేదు. అయినప్పటికీ కూడా మెడబట్టి బయటికి గెంటేయబడ్డాడు. అవునా కాదా? సత్యం అంటే ఆమె చెప్పండి. ఏంటి సత్యం కాదా? అంటే మీకు వాక్యం అర్థం కదా, కథలు అర్థమవుతాయా? నా దగ్గర కథలు లేవండి, నా దగ్గర వాక్యమే ఉంది. ఇందాక పాస్టర్ చెప్పారు, అసలు మంచి ఉపదేశం అంటే మంచి ఉపదేశం నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు తాగితేనో, బీడు తాగితేనో, సినిమాకి వెళ్తేనో, గంజాయి తాగితేనో దేవుడు మెడబట్టి బయటికి నెట్టేశాడా? లేదు. ఇప్పుడు నీవు పాపం అనుకుంటున్న ఏ పాపము మొదటి ఆదాములో లేదు. అయినప్పటికీ దేవుడే స్వయంగా ఆదామును అవరు బయటికి వెళ్ళగొట్టి మరలా లోపలికి రాకుండా ఇటు అటు తిరుగుతున్నటువంటి ఖడ్గ జ్వాల దేవుడు నిలబెట్టి ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే ఒకటే, పాపం అనగా వాక్యం సెలవిస్తుంది ఆజ్ఞ అతిక్రమం పాపం. చెప్పండి ఒకసారి. పాపం అంటే ఏమిటి అనగా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు, ఆ ఆజ్ఞ అతిక్రమించడం ఏమైపోయింది? పాపం. ఈ పాపాన్ని బట్టి మానవుని శరీరంలో మార్పు రాలేదు. మంచుంటున్నారా? శరీరంలో మొదటి మానవుడు దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినప్పుడు కళ్ళల్లో మార్పు రాలా, ముక్కులో మార్పు రాలా, చెవులో మార్పు రాలా, వెంట్రుకల్లో మార్పు రాలే, బాధలో మార్పు రాలే. వచ్చిందా? పాపం చేయకంటే ముందు ఆదాము ఎలా ఉన్నారో పాపం చేసాక అలాగే ఉన్నాడు. కానీ దేవుడు చెప్పారు, ఏమని చెప్పారు తెలుసా? అయ్యా అన్ని తిను, నిరభ్యంతరంగా నీవు తిను, కానీ ఒక్కటి షరత్తు, ఇది మాత్రం నీవు మనకు తింటే ఏమవుతుంది కదా, మన సవాలేంటి? తింటే ఏమవుతుంది? ప్రభు ఏమన్నాడు? తిను దినమున్న చెప్పాలి, మీరు చెప్తలేదమ్మా. తిను దినమున నిశ్చయంగా చచ్చదవు. హల్లెలూయా. తిను దినమున చెప్పాలి, నిశ్చయంగా. మేము అంకంపాలకెళ్ళి బ్రదర్ బండికి వచ్చినాం. వాస్తవానికి ఇద్దరు రావాలి బైక్ మీద. ఎంతమంది రావాలి? ఇద్దరే రావాలి. కానీ మేము ఎంతమంది వచ్చినాం? ముగ్గురికి వచ్చినాం. ఎందుకంటే మా బండి కనుక. హల్లెలూయా. ఖచ్చితంగా అంటే రెండు అంటే రెండే, ఇద్దరంటే ఇద్దరే. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉంటుంది, దాంట్లో 50 మంది కూర్చోవాలి. కానీ మనం అమ్మా ఇప్పుడు ఫ్రీ బస్ కదా, అవునా? ఫ్రీ బస్ కనుక 50 మంది 50 మంది ఉంటారా? లేదు. అదే ఫ్లైట్ అయితే ఒక్కరిని ఎక్స్ట్రా తీసుకుంటారా వాళ్ళు? ఒక్కరిని అంటే ఎంత మంది అంటే అంతమంది, వేరే ఆప్షన్ లేనే లేదు.
ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, ఆదామా నా ఆజ్ఞని అతిక్రమించి ఆ పండు తిన్నావంటే నిశ్చయముగా, హల్లెలూయా, తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతామన్నాడు. కానీ మొదటి ఆదాము పండు తిన్న తర్వాత బతికడా చచ్చాడా? ఏమన్నారేంటి? చచ్చాడా బతికాడా? ఎన్ని బతికాడు? ఆదాము ఎన్ని బతికాడు? 900 చూడండి ఒకసారి, ఎన్ని బతికాడు రేపటి చెప్పాలి. అది కూడా 930 సంవత్సరాల ఎంత ఉంటుంది? చదవమ్మా, చదవండి తల్లి. ఆదాము బతికిన దినములు 930 ఏళ్ళు. చాలు. హల్లెలూయా. నా మాట వింటున్నారు అందరూ? గట్టి హల్లెలూయా. దేవుడు ఏమన్నారు? తిను దినమున నిశ్చయముగా చచ్చదమని ప్రభు అన్నారు. కానీ దేవుని తోటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, పండు తిన్న తర్వాత ఆదాం బతికింది 930 ఏళ్ళు. దేవుడు అబద్ధం ఆడారా? దేవుడు అబద్ధం ఆడారా? వాక్యము సెలవిస్తుంది. నేను చాలా చెప్పాను అనమాట, దేవుడికి చేత కాదంట. బైబిల్లో ఉన్న మాట తెలుసా మీకు? ఏమాట అన్నా? దేవుడు చేతగానే వాడు మన దేవుడు. నిజంగా బైబిల్లో ఉంది. మీకు కొత్త మాట కావచ్చు, నాకు పాత మాటే. అబద్ధం అవటానికి చేత కాదు, అన్యాయం చేయడానికి చేత కాదు, మోసం చేయడానికి చేత. మనకైతే అదే అవును. హల్లెలూయా. దేవునికి ఏం చేత కాదు? అబద్ధం అవట, అన్యాయం చేయట, మోసం చేయడానికి చేత. మనమైతే ప్రభువా నేనున్నా, కొంచెం నన్ను వాడుకో. దేనికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మొత్తం మీద కారణం ఏంటి అంటే, మొదటి ఆదాము లోపటికి ఎలా మరణం వచ్చింది కదా. ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఒకటి వచ్చింది అండి, త్వరగా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఒకటి వచ్చి త్వరగా చదవాలి. పాపాన్ని బట్టి మీరు చచ్చిన వారై ఉండగా. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి, లేకపోతే అపరాన్ని బట్టి మనుషులకు ఏమొచ్చిందంట చెప్పాలి? పాపమును బట్టి ఏమొచ్చేసింది? మరణం. నీ చచ్చిపోయారంటున్నారు. ఎలా చనిపోయావు? పాపాన్ని బట్టి చచ్చిపోయావు. హల్లెలూయా. అనే ఒక మాట చెప్పాలి అంటే, కొంచెం వస్తువులు ఉన్నాయా బ్రదర్? అక్కడ ఏమైనా వస్తువులు ఉన్నాయా? అది నాకు కొంచెం ఇవ్వండి. అది కోటుగా ఇవ్వండి, అది ఇవ్వండి, పర్లేదు. ఇది పట్టుకో, ఇట్లా పట్టుకో. ఓకే, జాగ్రత్త వినండి. ఇప్పుడు దేవుడు మొదటి ఆదాం చేసినప్పుడు, ఇప్పుడు ఈయన లోపట ఏముంది? లోపట ఏముంది? దేవుని స్వభావం. ప్రభు అన్నాడు, జీవం ఎవరు? చెప్పండి, జీవం ఎవరు? ఎవరు? పునరుద్ధానమును చెప్పండి. పునరుద్ధానమును జీవమును నేనే. మార్గం, సత్యం, జీవం నేనే. తర్వాత పవిత్ర దేవుడును నేనే. ఇప్పుడు ఇవన్నీ ఎవరిలో ఉన్నవి? జీవము ఆదాములో ఉంది, నీతి ఆదాములో ఉంది, సత్యం అంటే మొత్తం మీద ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తే ఎవరో ఉన్నారు? ఇప్పుడు ఆదాములో ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించి సాతాను బోధకు, సాతాను ప్రసంగానికి లోబడి ఆ పండు తిన్నారు, ఏం మారింది? ముక్కు మారిందా? నల్లగైపోయాడా? ఏం మారిపోయింది? బయటికి అలాగే ఉన్నారు, కానీ దేవుని జీవం, దేవుని మహిమ, దేవుని స్వభావం నష్టమైపోయింది. హల్లెలూయా. నా మాట వింటున్నారా? బయటికే మార్పు లేదు. యెహోవా తెలుసు, యేసు తెలుసు, అన్ని తెలుసు. అవునా కదా? ఆదాం దేవుడు లేదా? దేవుడు లేడా? చెప్పాలి. ఆదాం దేవుడు తెలుసా తెలియదా? తెలుసా? తెలిసి చేసిండు. అదే కదా, తెలిసే పాపం చేశారు. తెలియక కాదు, దేవుడు లేక కాదు. దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, అయినప్పటికీ ఏం చేశాడు? పాపం చేశాడు. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఆస్తి నష్టం కాదా? ఆరోగ్య నష్టం కాదా? దేవుణ్ణి
పోలికైనటువంటి దేవుని స్వభావమైనటువంటి, ఇంకా చెప్పాలంటే జీవమైన, మహిమైన, నీతి అయిన, సత్యమైన యేసుని మానవుడు కోల్పోయాడు. హల్లెలూయా. కాబట్టి పాపాన్ని బట్టి మానవుడు దేన్ని కోల్పోయాడు చెప్పండి? దేవుణ్ణి కోల్పోయాడు. ఇప్పుడు ఏమయ్యారు అంటే సాతాను వచ్చేసాడు ఇప్పుడు. హల్లెలూయా. ఈ మార్పు లోపల జరిగిందా బయట జరిగిందా? జాగ్రత్త వినాలి, కొంచెం గట్టిగా. బయటికి బాగానే ఉన్నాడు, కానీ మరణం అనేది లోపలికి వచ్చేసింది, పాపం లోపలికి వచ్చేసింది. చూడండి ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8:44. మీరు తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీరు అందరు చదవాలి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. నేనంటే మీ కోపం వస్తుంది. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. ఏసేమంటున్నారు చెప్పరేంటి? మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. వీరిని బట్టి యోహన్నాడు సర్ప సంతానమా అన్నారు. నేను అనట్లేదు, మిమ్మల్ని క్షమించండి. హల్లెలూయా. యోహాన్ గారు ఏమన్నారు? సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లల మీకు శ్రమ అన్నాడు మాట. ఇంకా అన్నాడు, మీరు సున్నం కొట్టినా అంటే అర్థం ఏంటి? పైకి మళ్ళా కల్లా ఉంటే సమాధి, లోపల మాత్రం అంతా సర్ప సంతానమా, సమాధుల్లారా అని యోహాన్ అంటే ఇక్కడ ఏసేయమంటున్నారు? మీ తండ్రి ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నానండి, వినండి ప్రశ్న. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అన్నమాట యేసును నమ్మిన వారిని కూర్చొన్నాడా, నమ్మని వారు కూడా అన్నాడా? మీరు చెప్పాలి. నమ్మరక్షణ లేదమ్మా, కొంచెం కోపం చూస్తున్నారు మీరు. అన్నం మీరెవరు? అపవాది. మీరు మీ తండ్రికి అపవాది ఆ మాట చెప్పింది ఎవరు? యేసయ్య. ఎవరితో అన్నాడు అంటే యేసయ్య నమ్మిన వారితో అన్నాడా, నమ్మని వారితో అన్నాడు అంటున్నా. ఎక్కడ ఉంది బైబిల్? చదువు, అక్కడ ఉంది కదా 34. కాబట్టి యేసు 31. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, అది సంగతి. ఇప్పుడు యేసుకు చేసే ప్రసంగం ఎవరితో? అది నమ్మని వారితో. మీరెవరు? యూదులు, అబ్రహాం సంతానం. వీళ్ళెవరు? అబ్రహాం సంతానం. వీరికి మందిరం ఉంది, బలి అర్పణ ఉంది. యేసు క్రీస్తులోకి రాకంటే ముందే పెద్ద మందిరం ఉంది. ఆ మందిరము 2 యాజకులు. ఎంతమంది? 2 పాస్టర్స్. ఒక ఆయన పేరు అన్న, ఇంకొక పేరు కైప. 2 మామలు ఉండే. మళ్ళీ అన్న కైప ఎవరనుకున్నారు? మామలు ఉండే. హల్లెలూయా. మందిరం ఉంది, సేవకత్వం ఉంది. ఇప్పుడు వీళ్ళ వాళ్ళు దేవుడు యేసును వీళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు వీరు చెప్పమన్నాడు, మీరెవరు? నా పిల్లలారా అన్నాడా? ఏమన్నాడు మరి? మీరు మీ తండ్రి అపవాది అంటే అర్థం ఏంటి అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన మానవుడు సాతాను సంబంధిగాను, పాప సంబంధిగాను, ఇంకా చెప్పాలంటే సాతానుగానికి పిల్లలుగా మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా సాతాను దురాశ అనే విత్తనాన్నిచ్చి, ఆశ చూపించి మనుషుణ్ణి వేసుకున్నాడు, తన యొక్క కుమారుడుగా చేసుకున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుని ఆజ్ఞ అతిక్రమించిన మానవుడు ఇప్పుడు ఎవరు? సాతాను సంబంధి, పాప సంబంధి. చివరికి ఇప్పుడు ప్రభు అంటున్నారు, మీ తండ్రి సాతానని. సాతాను ఏమంటున్నారు? మీరందరూ నా పిల్లలే. మీరందరూ ఎవరు? నా పిల్లలే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మంచి గమనించండి, లోపల జీవం లేదు, స్వభావం నష్టం. ఇంకా మీకు అర్థం కావాలంటే ఎఫెసీ పత్రిక, ఎఫెసీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం ఒకసారి.
4:22. కావున కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చాలు. ఇప్పుడు ఏమైందంట? మీ ప్రాచీన స్వభావం ఏమైందంట? దురాశల వల్ల చెడిపోయింది. ఏమైందంట? ఏం చెడిపోయింది? స్వభావం చెడిపోయింది. హల్లెలూయా. చెడిపోయింది, స్వభావం చెడిపోయింది. ఎలా చెడిపోయింది? తాగితే కాదు, కొంత తాగి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, తాగి లివర్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఏంటంట? చెడిపోయింది. ఏంటి? స్వభావం. ఏ స్వభావం అది? దేవుని యొక్క దేని బట్టి? కళ్ళను బట్టా, బీడిని బట్టా, దేని బట్టి? ఈ దురాశ ఎక్కడి నుంచి వచ్చింది మరి? తెలియదా? యాకోబు రాసిన పత్రిక. మీరు వాక్యం చాలా వీక్ ఉన్నట్టున్నారు. పాటలు బాగా పాడారు కానీ వాక్యం ఏమిటి రావట్లేదు. మీరు లేడి వల్ల గంతులు వేసి రావాలి. దురాశ గర్భం ధరించి పాపం కనగా, దురాగర్భం ధరించి పాపం కనగా పాపం పరిపక్వమై మరణమును కనెను. హల్లెలూయా. సో కాబట్టి మంచిదండి, సాతాను వల్ల ఏమొచ్చింది? దురాశ వచ్చింది. దురాశ బట్టి ఏమొచ్చేసింది? పాపం వచ్చింది. పాపం బట్టి ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. హల్లెలూయా. ఓ మానవుడా, ఓ స్నేహితుడా, నా మాట వింటున్న వారా, ఒక్కసారి నా మాటను ఆలోచించు, కొంచెం గ్రహించు. మనం పైకి బాగున్నాం, మంచిదే, కానీ నేను రాత్రికి లోపలికి వస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యము మీలోకి వచ్చునుగాక. మీపై రూపం కాదు, సాతాను ద్వారా దురాశలో వచ్చిన ఆ యొక్క స్వభావం మారిపోవునుగాక రాత్రి. హల్లెలూయా. చర్చికి వెళ్తున్నావు, పాట పాడుతున్నావు, నీ బాప్తిజంలో ఉంది. చుట్ట వదిలేసావు, బీడి వదిలేసావు, సినిమా వదిలేసావు, మంచిదే, కానీ సాతాను ద్వారా మొదటి ఆదంలోకి చుట్ట, బీడి, కళ్ళు, సినిమా కాదు, దురాశ వచ్చింది. ఏంటి? దురాశ. ఈ దురాశ తండ్రి ఎవరు? సాతాన్. తిను, అందంగా అయిపోతావు. తిను, దేవత వల్లే మారిపోతావు. తిను, చావనే చావవు. ఈ ప్రకారముగా సాతానుకు దురాశ మాట్లాడేటువంటి మానవుడు దేవుని మహిమను, దేవుని స్వభావాన్ని నష్టపరుచుకొని కోల్పోయి ఇప్పుడు ఏమన్నారు? దురాశ ఉంది, తర్వాత ఏముంది? పాపం, తర్వాత ఏముంది? మరణం. ఇప్పుడు ఈ మరణము ప్రతి ఒక్కరిని రెండవ మరణం అనే అగ్నిగుండము తీసుకుని పోతుంది. హల్లెలూయా. ఇంకొకరు వస్తారా? ఒకసారండి, ఎవరైనా ఒకరు. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. వాక్యం అర్థమవుతున్న వారు, అర్థమైతేనే ఓకే. ఇవి పెట్టుకో, లోపల పెట్టుకో. పట్టదు కదా? ఓకే, సరే, ఓకే, పట్టట్లేదు. మంచి వినండి. ఇది భక్తి వేషం. ఇదేంటి? మంచి వినాలి. ఇది భక్తి వేషం. ఏంటిది? పాట, ప్రార్థన, బైబిల్, ప్రసంగం, సేవకంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో నీ చాలా మంచి పేరు ఉంది. ఏమని? భక్తిపరుడు అని. కారణం, సినిమా వదిలేసావు, బీడి వదిలేసావు, కళ్ళు వదిలేసావు. కానీ సాతాను ద్వారా మొదటి ఆదాములో నుంచి నీ లోపలికి ఒకటి వచ్చింది, స్వభావం. హల్లెలూయా. అది మొదటి ఆదాము యొక్క స్వభావం. ఇది దురాశ. హల్లెలూయా. ఇంకా చెప్పాలి అంటే నేను అనే అహం. ఏంటి? ఇప్పుడు పాటలు పాడేవారు 2 రకాలు. మీరు ఏమనుకోవద్దు, దయచేసి చెప్తున్నా. మామూలుగా
పాటలు పాడే రెండు రకాలు. ఒకళ్ళేమో తమ టాలెంట్ చూపించుకొని పాట పాడతారు, అటువంటి దయ్యం. మరికొంతమంది నన్ను కనబడద్దు, నా ద్వారా, నా పాట ద్వారా దేవుడు మహింపరచబడాలి. హల్లెలూయా. వీరి పాట వారి పాట ఒకటే ఉంది. ఒకరిలో పట నేను అని భావం ఉంది, మరొకరిలో పట యేసు మహిమ ఉంది. ఒకరు వశం చేస్తున్నారు, నేను చేయిస్తున్నా, మీరు చెయ్యాలి, అధయం. అందరి ద్వారా దేవుడే మహిమపరచబడాలి, దేవుని మహిమ. హల్లెలూయా. ఇప్పుడు బీడీ పోయింది, కళ్ళు పోయింది, సారా పోయింది, సినిమా పోయింది. హల్లెలూయా. దురాశ పోయిందా? దురాశ పోయిందా? పాపం మరణం వచ్చింది దురాశను బట్టి. దురాశనే, గర్వమనే, అహంకారమనే విత్తనము ఎవరు ఉందో వారు దయ్యం పిల్లలే. హల్లెలూయా. నన్ను మీరు పిలవరు కదా అయ్యగారు, పిలుస్తారా నన్ను? ఏమో చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పైకేముంది? పాట అనే భక్తి వేషం ఉంది, ప్రార్థన అనే భక్తి వేషం ఉంది. ఓకే, పాటలు పాడాలి, చర్చికి వెళ్ళాలి, వాక్యం చదవాలి, వద్దని చెప్పట్లా. కానీ దేవుడు పరలోక మహిమను విడిచిపెట్టింది నిన్ను పాటగానికి చేయడానికి కాదు. హల్లెలూయా. నేను ఒక మంచి వాయిద్య చేయడం కాదు, ఒక మంచి భక్తి చేయడం కాదు. దేవుడు 3 మేకల పైన గొల్గొతా కొండలో కలవరి శ్రమలో దిగంబరిగా ఎట్లా వాక్యం సెలవిస్తుంది, చూడ నొల్లని వాడిగా మారిపోయాను. చూద్దామంటే కూడా అంత వికారముగా, అసహ్యముగా ఆయన శిలువలో వేలాడుతున్నాడు. ప్రభువా, నువ్వు 3 మేకల పైన దిగంబరిగా ఎందుకున్నావని అడిగానా? నాకు ఇల్లు కావాలి, భూమి కావాలి, ఆరోగ్యం కావాలి, పెళ్లి అడిగావు. అదిగా చెప్పింది నేను. ప్రభువా, నువ్వు దేవుడు కదా, నువ్వు సర్వాధి శక్తివంతుడు కదా, అక్కడ ఎందుకున్నావు అడిగప్పుడైనా? అడిగితే ఈ రాత్రి సమాధానం, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను మహిమ గల సంఘముగా చూడడానికి అక్కడికి ఎక్కా నేను. హల్లెలూయా. అనగా మొదటి సాతాను బట్టి ఆదాము నుంచి నీలోకి ఇప్పుడు ఏమొచ్చేసింది? దురాశ, గర్వం, అహంకారం. ఇవి తొలగిపోవాలి అంటే, అనగా సాతాను వచ్చినటువంటి లేకపోతే చెడిపోయినటువంటి ఈ స్వభావాన్ని తీసివేయడానికి మొదటి ఆదాము ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి కోల్పోయిన ఆ మహిమను మరలా తిరిగి ఆదాముకోవడానికి ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. హల్లెలూయా. నా సహోదరు, నా సహోదరి, మనం పాట పాడితే కాదు, ప్రార్థిస్తే కాదు, ఉపవాసం ఉంటే కాదు, మీలోని పాపాన్ని బట్టి నష్టమైపోయిన ఆ మహిమ, ఆ జీవము తిరిగి రావాలంటే యేసు క్రీస్తే చావలసి వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికి? అదే మానవుడు అడుగుతున్నాను, మీ లోపలికి జీవం వచ్చిందా? భక్తి అనే వేషం ధరించుకున్న వాళ్ళారా, నా స్నేహితులారా, దేవుడి జీవము మీలో ఉందా? అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా గొర్రె అయితే నా స్వరం విను. నా గొర్రెలారా, వెండి కాదు, బంగారం కాదు, బిల్డింగ్ కాదు, ఉద్యోగం కాదు, నేను జీవమునిస్తా. నీకు జీవం రావాలంటే పాపం పోవాలి, పాపము అంటే మరణం పోవాలి. ఈ పాపమును, మరణమును తీసివేయడానికి యేసు మరణించాడు.
అనగా యేసు క్రీస్తు యొక్క మరణం ద్వారా నీ మరణం తొలగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క మరణం యొక్క మహిమ సువార్త ఇది. పండుగలు మాత్రమే కాదు, భక్తి మాత్రమే కాదు, సంఘం మాత్రమే కాదు, మంచి సేవలు మాత్రమే కాదు. ఇవి ఎన్నిచ్చినా చనిపోయిన మరో క్షణం మండుచున్న అగ్నిగుండంలో ఉంటావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు మహిమల సంఘముగా మార్చబడితేనే నిత్య మహిమలో ఉంటావు. చిన్న పాట పడుకుందామా? సిద్ధంగా. మరణ శరీరము మార్పు నొంది మహిమ. అందరూ పాడండి. రాదా మీకు? హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తు మహిమలో ఉన్నారు, మహిమ దేహంతో ఉన్నారు. ఆ మహిమ ప్రపంచములో ఉన్నటువంటి ఆ ఏ దేవునితో కూడా నీవు ఉండాలి సదాకాలం అంటే నీకు ఇప్పుడు ఏం కావాలి? మహిమ శరీరమే కావాలి. ఈ మహిమ శరీరమును పొందేదే నిజమైన సంఘం. ఆ సంఘమునకు ఆ మహిమ శరీరం ఇచ్చుటకు ఏమైంది? తన్ను తాను అప్పగించుకోనేను. ఇప్పుడు మీకు ఇది ఒకటి. ఇప్పుడు రండి బ్రదర్, ఎందుకెవరు వచ్చారు? ఇది పట్టుకోది మళ్ళా అక్కడే ఉన్నారు. ఇది పట్టుకో, అక్కడ చూడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు పాటలు పాడతారా పాడరా? చెప్పాలి గట్టిగా. పాడతారా పాడరా? పాడతారు. పవి చెప్తా చదరా? ప్రార్థన కొంచెం. అమ్మ కోపం వస్తుంది తల్లి, కొద్దిగా మాట్లాడుతున్నాను. హల్లెలూయా. పాటలు పాడతారా పాడరా? ఆయన లోపల ఏముంది? సాతాను వలన కలిగిన దురాశ ఉంది, తన బట్టి వచ్చిన పాపం ఉంది, దాన్ని బట్టి వచ్చిన మరణం కూడా ఉంది. ఇవన్నీ అంటే ఆత్మ లోపట ఉన్నవి. పైకి ఏముంది? ఇప్పుడు చెప్తూ అడుగుతున్నాను, ఈయన మరణిస్తే ముగింపు ఎక్కడ? పరలోకము మోక్షమా? ఆ పరలోకము నరకమా? యథార్థం చెప్పండి అమ్మా. హల్లెలూయా. స్వార్థ నమ్మడైనా, యేసు నమ్మడైనా నమ్ముతున్నాడు, కానీ ఇది సంపూర్ణ స్వార్థ కాదు. ప్రభు పౌలు అన్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించువాడును నేను కాదు, నాలో క్రీస్తు. హల్లెలూయా. మారు మనసు అనగా, వింటున్నారా? మారు మనసు అనగా క్రైస్తవ జీవితం అనగా నీ శరీరానికి, నీ కుటుంబానికి, నీ భార్యకు హాని చేసే కొన్ని వదిలివేట కాదు. మొదటి ఆదాము ద్వారా నీలో ఉన్న ఆ ప్రాచీన పురుషుణ్ణి చంపుటయే మారు మనస్సు. హల్లెలూయా. అనగా ఏమర్థమైంది అంటే, ఇప్పుడు మానవుడు సరి చేరినంత పాడైపోయాడు. ఎంత పాడైపోయాడు? దేవుడు కూడా సరి చేయనంత ఏమైపోయాడు? చెడిపోయాడు, పాడైపోయాడు. ఇప్పుడు చెడిపోయిన పాడైపోయిన మానవుడు కొన్ని వదిలేసి భక్తి వేషం వేసుకొని సాగితే అది క్రైస్తవ జీవితం కాదు. నిజమైన క్రైస్తవ జీవితం ఏంటి అంటే, నేను సావాలి. చెప్పండి గట్టిగా. నేను పాట పాడడం కాదు, సందాయడం కాదు, నేను సావాలి, క్రీస్తు నన్ను రావాలి. హల్లెలూయా. లోపల దురాశ, లోపల గర్వం, ఇవన్నీ ఉంచుకొని పైకి ఎంత ఉజ్వలంగా ఉండిరా తల్లి,
చెల్లి, తమ్ముడా, అయ్యా, నువ్వు మరణించిన మరో క్షణము మండుచున్న అగ్నిగుండములో ఉంటావు. ఇప్పుడు ఏం కావాలి అంటే నువ్వు ఒక మహిమ గల సంఘముగా కట్టబడాలి. సిద్ధమవ్వాలి అంటే అర్థం ఏంటంటే అది కాదు. పౌలన్నాడు, నన్ను ఎవరు మార్చలేదుగా, నన్నెవరు, అందుకే మార్చలేని వాడు మరణించాలి, మార్పలేని వాడు రావాలి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే చెడిపోయిన పాడైపోయిన నేను సిలువలో, నీతిమంతుడు నిర్దోషి జీవమైన మహిమైన యేసు నాలో. హల్లెలూయా, హల్లెలూయా. నేను సిలువలో, క్రీస్తు నాలో, నేను సిలువలో, జీవము నాలో, నేను సిలువలో, ఆ మహిమ నాలో. ఇది సంఘం. ఈ ప్రార్థన ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అన్నాడు, ఒకప్పుడు నువ్వు జీవాత్మ, ఏమన్నాడు దేవుడు? నువ్వు జీవాత్మ అన్నాడు. చివరికి మూడో దాని ఏమన్నాడు? నువ్వు మన్నే. ముందేమన్నాడు? నువ్వు జీవాత్మ. మూడో దాని ఏమైపోయాడు? మన్ను అయిపోయాడు. ఇప్పుడు పాపాన్ని బట్టి శపించబడిన పాడైపోయిన ఈ మన్నును మరలా మహిమల సంఘముగా కట్టడానికి ఆ దేవుడే పరలోక మహిమను విడిచిపెట్టి దాసునిగా, రిక్తునిగా దిగి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ఇది అది అని ప్రార్థన చేసినావు, అట్లా మార్చు, ఇట్లా మార్చని పాడేసినావు. కానీ పౌలు మార్చి అడగలే. ఏమన్నాడు? నేనేం కావాలి, ఏం కావాలి నేను? ఇంకా మీరు అనవచ్చు, పౌలు అంటే నాకడ దుష్టుడు, మీరు మంచోళ్ళు కదా. హల్లెలూయా. ఒక మాట చేసి గలతీ పత్రిక, నిజంగా క్రైస్తవులు ఏం చేస్తున్నాం? గలతీ పత్రిక 5వ అధ్యాయము 24. ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు మంచిగునండి. హల్లెలూయా. శరీరమును ఒక్క నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా, చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నన్ను కోపం ఉన్నవారు హల్లెలూయా. ఓకే, మీరు మంచోళ్ళు అయితే. కొంతమందికి అండి వాక్యం ఉంటారు కానీ సేవకులు, అబ్బా నన్ను చెప్తున్నాడు. నేను ఎందుకు చెప్తానండి? మీకు మాకేమన్నా ఏమన్నా ఏమంటారు కదా, ఏముంది ఆస్త కదా, అలా ఏం లేవా. హల్లెలూయా. కానీ నిజంగా చెప్తున్నాను, పిల్లబడి ఎప్పుడైతే ఈ మీటింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మీ అందరి కోసం ప్రార్థిస్తున్నా. మిమ్మల్ని కంటితో మేము చూడలేదు అయ్య గారు, కానీ కన్నీళ్ళు గార్చి ఈ సభ కోసం ప్రార్థిస్తున్నా. ఇది మాత్రం వాస్తవం. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యేసు సంబంధులు ఎవరంటామా? క్రీస్తు యేసు సంబంధులు, సమస్త సంబంధులు కొంత, ఇది మా సమస్త. ఓకే, నీ ఇష్టం బతుకు. కానీ ఎవరైతే క్రీస్తు ఏ సంబంధి అయితే ఏం చేయాలి? మంచి ఉన్నారా? శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను వేసి ఉన్నారు. ఆమె హల్లెలూయా. క్రైస్తవులు ఎవరు? మీ దృష్టిలో మంచి పాటలు పాడేవారు, మంచి వాయిద్యాలు వాయించేవారు, మంచి వాక్యం చెప్పారు కదా. కానీ బైబిల్ ఏమంటుంది? చెప్పరేంటి? శరీరమును దాని ఇచ్చలను దురాశలను ఏం చేయాలంట? మన దగ్గర 100 పాటలు ఉంది కానీ సిలువ ఎక్కడ ఉంది కదా? మన దగ్గర ఏముంది? 100 పాటలు ఉందా? దేవుడు ఏమన్నాడు? ఒక మాట చెప్పమంటారా? నా వెంబడి రండి మీకు ఇల్లు ఇస్తానన్నాడా? ఈడని చెప్పట్లేదు, ఈడని చెప్పట్లేదు. హల్లెలూయా. మనం ప్రార్థిస్తే దేవుడు ఉద్యోగం ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు. దయ్యాలు కూడా అభిషేక సాక్ష్యం, మేము మామూలు ఉంటుండగా దయ్యాలు వెళ్ళిపోలేవయ్యా, ఎన్నో వెళ్ళిపోయినాయి, ఉద్యోగం కూడా వచ్చినా. అది కాదు ముఖ్య ఉద్దేశం చెప్పేది, మూలం ఉద్దేశం చెప్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా నువ్వు క్రీస్తు సంబంధి అయితే, నువ్వు క్రీస్తును ధరించుకుంటే ఏం చేస్తారంట వాళ్ళు? ఒక విషయం, నా వెంబడి రండి ఇవన్నీ ఇస్తాను ప్రభువు చెప్పాలా? ఏమన్నాడు? ఎవడైనా నన్ను వెంబడింప గోని ఏడాలా ఏమన్నాడు? ఇప్పుడు ఇది చెప్పాలి మీరు, ఇదో చెప్పండి. ఎవరు చెప్తారు? ఎవడైనా నన్ను వెంబడింప గోనిడరా, పెద్ద సంఘం ఇస్తా అని చెప్పలేదు.
10 లక్షల కట్నం ఇస్తాడని చెప్పలేదు, మార్తి కారేస్తా అని చెప్పినాడా? ఏమన్నాడు? పోయి పెద్ద పాస్ చేస్తాడా? ఎట్లా రమ్మన్నాడు? ఎవడైనా సరే నన్ను వెంబడించాలంటే, నువ్వు చదువున్నా చదవలేకపోయినా, విద్య ఉన్నా లేకపోయినా, నల్లగున్నా నాలకు సరే, హల్లెలూయా, ఒక్కటి ఉండాలి. ఏముండాలి? ఏం ఎత్తుకోవాలన్నాడు? చెప్పలు గట్టిగా కాదా? ఏ మీటింగ్ వెళ్ళండి, సిలువ వస్తుందా, కొబ్బరి బట్టలు వస్తుందా? ఇప్పుడు మీకు కోపడొస్తాయి, నేనేం చేయలేను. హల్లెలూయా. కొబ్బరిని తప్పని చెప్పట్లా, బైబిల్ స్పష్టంగా ఉంది. ఏమని 2 చోట్ల ఉంది బైబిల్లో, సువార్తలో ఉంది, పత్రికలో ఉంది. ఎవడైనా రోగి అయి ఉంటే ఏం చేయండి? ఉందా ప్రార్థన? స్వస్థపరిచే నూనెనా లేకపోతే ప్రార్థన? ప్రార్థన దేవుడు. కానీ కొంతమంది మహానుభావులు పాస్టర్స్ మార్చేసేదాన్ని, అది లెక్క అటు పోతే మళ్ళీ కొంచెం బాధ అయిపోతుంది, వదిలేద్దాం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు ఏమన్నారు? నన్ను వెంబడించాలి. ఎవరిని? నేను మీ కాపరినైతే, నేను మీకు దేవుని అయితే నన్ను వెంబడించండి. ఏమో వెంబడించాలి చెప్పండి? ఒక్క మాట, సిలువ ఎవరు మోస్తారు? ఇది మీకు ఆసక్తి మంచిది నిర్ణయం. సిలువ ఎవరు మోస్తారు అమ్మా? హల్లెలూయా. ఒక వ్యక్తి సిలువను మోయాలంటే వాడు సావానికి ఒప్పుకోవాలి. యేసు సిలువను మోసి ఆడ గొలగొత్తకుండలో పాతి ఇంటికి వచ్చాడా? చెప్పరండి అమ్మా. మోసుకొని పోయిండు, అట పాతిండు, మొక్కిండు, ఇంటికి వచ్చేసిండు. లేదా ఏం చేసిండు మరి? హల్లెలూయా. అర్థం ఏంటంటే, సిలువ అనగా మరణం. దేవుని చిత్తమునకు, దేవుని ఆలోచనకు, దేవుని ఆత్మ నడిపింపునకు సాతాను ద్వారా శరీరం చూస్తున్న ప్రతి ఆశను చంపేన సిలువ. హల్లెలూయా. అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో 30 అంటాడు, మీరు సిలువ వేసిన ఈ యేసు. చదువుతారా? చదవసారి అపోస్తల కార్యం 2:30 ఒకసారి. 36 2:36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించక మంచిదండి. యూదులు ఎవరు? ఇంకో మాట మధ్యాహ్నం పడుతున్నా పాస్టర్లతోనే, యేసుక్రీస్తు కంటే ముందు వీరికి పెద్ద మందిరం ఉందా లేదా? ఆ మందిరం ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు? ఎవరు వాళ్ళు? అన్న వాళ్ళు మామూలు మనలాగా లేరండి, ఇటు ధరించుకున్నారు. ఏది వాళ్ళకి ఏమిటి తెలుసు? ఏ పోదును ధరించుకున్నారు. అన్న కైప. ఒక మాట తెలుసా? ప్రజలందరూ ఇంటింటికి వెళ్ళి యేసు సిలువ వేయమని కేక్ అని చెప్పింది ఎవరు తెలుసా? వీళ్ళే. అన్న కైప రాజకీయంతో ఏకమైపోయి ప్రజలందరూ తమకు దాసులుగా చేసుకొని యేసును సిలువ వేశారు. హల్లెలూయా. మంచిదండి. కొంతమంది ఇశ్రాయేలీలు, కొంతమంది మత నాయకులు యేసును సిలువ వేశారు. కానీ అదే గోత్రంలో నుంచి వచ్చిన అన్నాడు, నేను యేసు సిలువ వేయను, నేను సిలువ పెడతా. మీకు అర్థమైనవా? నేను అర్థమైందా? కొంతమంది చేశారు, యేసును సిలువ వేశారు. పౌలు ఏమన్నాడు? యేసు బతకాలి, నేను సావాలి. హల్లెలూయా. అమ్మ కొంచెం హల్లెలూయా. అర్థమవుతుందా? యేసేం కావాలి? బతకాలి. సాయం కావాలి, నేను సావాలి. యేసేం చేయాలి? మరి యేసు ఎందుకు కావాలి? ఎందుకు అంటే ఇది మా సంఘం, ఇది మా సంస్థ. కాబట్టి ఇక్కడ ఏమో మొత్తం వ్యాపారం అయిపోయింది. పైకి ప్రార్థనా మందిరం, కానీ నన్ను దేవుడు లేడు. హల్లెలూయా. మీ దేహమే దేవుని ఆలయం. ఈ నీ శరీరం దేవుని ఆలయంలో దేవుని జీవం ఉందా? దేవుని సింహాసనం ఉందా? దేవుని అధికారం ఉందా? దేవుని మహిమ ఉందా? లేకపోతే నీవే ఉన్నావా? హల్లెలూయా. అర్థం ఏంటి అంటే, యేసు నాలో ఉండాలి అంటే నేనేం కావాలి? ఇప్పుడు అయ్యగారు కూర్చున్నారు, ఇప్పుడు పాస్టర్లు కూర్చున్నారు. ఇప్పుడు కూర్చోండి అన్నాడు. ఎట్లా కూర్చోవాలి? నేను
ఇప్పుడు నిజంగా పాస్టర్ గారిని ప్రేమిస్తే ఏం చేయాలి ఆయన? అది సంగతి, అంతే కదయ్యా, నిజమే కదా. ఇప్పుడు కూర్చోండి చెప్పడం కాదు, నువ్వు లే, నువ్వేం చేయి అమ్మా, నువ్వేం చేయాలి? లే. అదే ప్రకారముగా హృదయమైన సింహాసనంలో నువ్వు కూర్చొని దా 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 అంటే ఎడ కూర్చోవాలి? వచ్చాయనా మొత్తం నీ తలంపులే, నీ ఆలోచన, నీ మాట నిండిపోయింది, ఎడ కూర్చోవాలి? హల్లెలూయా. అందుకే ఏ సమస్యలలో మనమేమో ఇంట్లో, మనం మందిరంలో. దేవునికి స్తోత్రం. పౌలుకి అర్థమైంది, మొత్తంలో నేను పాపిని, నేను దౌర్భాగ్యుడను. ఈ దౌర్భాగ్యుడు శిలువలోకి వెళ్ళిపోతే ఆ శిలువలోని క్రీస్తు నాలోనికి వస్తారు. అప్పుడు ఓ ఓ అని ఆ కడబూర శబ్దం వినబడినప్పుడు సమాధిలో పడితే అప్పుడు మహిమ గల క్రీస్తు బయటకు వస్తారు. మేఘాల మీద నేను ప్రభుని ఎదుర్కొంటా. నాలో నేను ఉంటే ఇది జరుగుతుందా? జరగదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, కొన్ని వదిలేసావు, మంచిదే. ఇప్పుడు సువార్తది కాదు, వదిలివేటగా చంపుట. ఎవరు చంపాలి ఇప్పుడు? మనం చెప్పాలి. నన్ను నేనేం చేసుకోవాలి? నేను, నాది, ఇవన్నీ ఏం కావాలి? శిలువలోపట. అప్పుడు క్రీస్తు నేనుకు వస్తాడు. ఇప్పుడు చెప్తుందా? ఇప్పుడు భక్తి ముసుకుందా? ఉందా లేదా? అన్ని ఉన్నాయి. లోపల ఏముంది? దురాశ ఉంది, పాపం ఉంది, మరణం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు సహోదరుడు ఉన్నాడు, పైకి పెద్ద షూటు బూటు కోడి ఏమీ లేదు, కానీ ఇతను ఒకటే ప్రార్థన, ప్రభువా నేను సంపూర్ణంగా చెడిపోయిన వాడను, ఏ మంచి లోపట లేదు, నేను బ్రతకడానికి యోగ్యుని కాదు, అందుకే నన్ను సంపేసాయి, నాలుగు నువ్వు రా అన్నాడు. వచ్చేసారు. ఇద్దరు క్రైస్తవులే. క్లియరా? ఇద్దరెవరు? పరలోకం ఎవరుకుంది? ఇప్పుడు పరలోకం ఎనుకుందా? ఎనుకుందా? ఇందుకు చెప్పండి, అనుకున్నవారు. హల్లెలూయా. పరలోకం ఎవరుకుంది? ఎనక మనకు కనబడేది ఎవరు? ఎగ్జాక్ట్ రైట్ పాస్టర్ గారు. కనబడేది వేరు, కానీ బతుకున్నది వేరు. బతుకున్నది వేరు, జీవం పొందింది వేరు, చచ్చింది వేరు. ఇంకా ప్రభు పొలంటాడు, నేను పాప విషయమై మృతుడుగాను, నీతి విషయమై క్రీస్తు విషయమై సజీవుడును. హల్లెలూయా. కాబట్టి మంచిగానండి, మీ లోపల ఉన్నటువంటి దురాశ, సాతాను, మరణం తొలగిపోవాలి. మీలో జీవులు అంటే ఒక్కటి జరగాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మీ యొక్క బలము గలవారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యం లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. ఆమేన్. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. అమ్మా యేసు ఎందుకు మరణించాడంట? ఆయన మరణము ద్వారా నీలో ఉన్న మరణ అధికారనే సాతానును ఓడించడానికి. నీవున్న పాపం, మరణం, అపవాది ఓడిపోవాలి అంటే వాడు తొలగిపోతే ఏంటంట? యేసు మరణించాలి. హల్లెలూయా. అనగా యేసు క్రీస్తు యొక్క మరణము ద్వారా నీలోని మరణ అధికారం కాదు, ఇప్పుడు తొలగిపోతాడు. హల్లెలూయా. ఇది జరగాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? నాలో ఉన్నటువంటి దురాశను, పాపమును, మరణమును తొలగించి నా ఆత్మను బ్రతికించుటకు మరణి చేసయ్యా నాలోకి రా. హల్లెలూయా. నీవు నాలోకి రాకుండా, నాలో ఉండకుండా అడ్డుగా ఉన్న దయ్యమును, అధికారమును నన్ను చంపేసాయి, నన్ను స్వాధీనపరచుకో. హల్లెలూయా. పౌలు అన్నాడు ఒక మాట తెలుసా?
ఎప్పుడు వెడలిపోయే క్రీస్తు కూడా ఆశ ఏముంటుంది పౌలు గారికి? ఎప్పుడు వెళ్ళిపోవాలా అన్నాడు. మళ్ళేమన్నాడు? బ్రతుకుట. ఈ పాట వచ్చి మీ అందరికి వచ్చాయ్యా? అయ్యా పాట వచ్చా? బ్రతుకుట పాడదామయ్యా. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట స్తోత్రం అందరం. మరణమైతే నాకిక మేలు, సిలువవే బడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తు నీలో బ్రతకాలి అంటే నువ్వేం కావాలి? కానీ ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, పట్టుకో. ఇప్పుడు మీలో పుట్ట పరిస్థితి అంటే భక్తి విషయం చాలా బాగుంది. మిమ్మల్ని అందరూ మీ పైకున్న భక్తి వేషన్ బట్టి మిమ్మల్ని ప్రేమిస్తుండొచ్చు. కానీ ఒక్క మాట, ప్రభు యేసు ఖరీదైన వాళ్ళు అక్కడ, నీ మరణం నీకు తెలియదు. హల్లెలూయా. 2 చేతులతో అడుగుతున్నాను, నీ మరణం నీకు తెలియదు, ప్రభు రాకడ తెలియదు. కానీ సాతాను బట్టి దురాశ వచ్చింది, దురాశను బట్టి పాపం వచ్చింది, పాపాన్ని బట్టి మరణము అధికారి నీలో ఉన్నాడు. ఇవి ఇలాగే ఉంచుకొని నీవేం చేసినా మరణించిన మరుక్షణము మండుచున్న అగ్నిగుండములో ఉంటావు. అందుకే ప్రభువు పరలోక మహిమను విడిచిపెట్టి దాసునిగా రిక్తునిగా మారి ఈ లోకానికి వచ్చారు. ఆయన గడ్డం పిరికిన, మొక్క మీద ఓమిసిన, ముళ్ళ కిరీటం పెట్టిన, పేతురులను బంధించి 39 కులాతో కొట్టిన, వధకు తేబడిన గొర్రె వలె ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ దురాశను, ఈ పాపమును, ఈ మరణమును, ఈ అధికారమును తీసివేసి నీ ఆత్మను బ్రతికించడానికి. నువ్వు మరణించిన తర్వాత నేను ఒక మహిమల సంగమని కట్టి తన మహిమను ఉంచడానికి ఈరోజు ఆ మహిమల ప్రభుత్వం ఉండాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభువా, ఇంక నాలో దురాశ ఉంది, ఇంక నాలో గర్వం ఉన్నది. ఇలాగే మీ భక్తి చేసుకుని వెళ్ళిపోతే, నా తల్లి, నా చెల్లి, నీ భక్తి ముగింపుకున్నా, నీ భక్తి యొక్క ముగింపు ఏమిటి? నేను ఆత్మను చూస్తున్నాను, ఇక్కడ చాలా మందిలో మరణమే కనబడుతున్నది, చాలా మందిలో మరణమే కనబడుతున్నది. ఈరోజు రాత్రి దేవుని కురులు ఉంటే వారు మరణం యొక్క, పాపం యొక్క విడుదల కోరి జీవాన్ని పొందగుదురుగాక. దేవుని వాగ్దానం ఇది, దేవుని వాగ్దానం ఇది. నా గురు నా స్వరం వినిన వాటి నిత్య జీవమును సమృద్ధి నిత్య జీవం. వీటి కోసం ఏడ్చేవారు, వీటి కోసం కన్నీళ్లు గార్చేవారు, వీటి కోసం వాసం ఉండేవారు ఎవరైనా ఉన్నారా? ఒక్కరైనా ఉన్నారా ఇక్కడ? ఇంతవరకు బీడి, కళ్ళు, సారా, గంజాయి వదిలిపెట్టటే క్రైస్తవం అనుకున్నావేమో. కాదు, సాతాన్ని బట్టి నువ్వు కోల్పోయింది దేవుని జీవము, దేవుని మహిమ, దేవుని స్వభావం, దేవుణ్ణి కోల్పోయినావు. ఇప్పుడు మరలా నీలో దేవుడు ఉండాలన్నా, దేవుని కాడికి మళ్ళా వెళ్ళాలి అన్నా, హల్లెలూయా, అంటే దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము సిలువేయబడాలి. సిలువలో క్రీస్తు మనలో సంచారము చేయాలి. ఇటు వారు క్రైస్తవులు, ఈ క్రైస్తవుల క్రీస్తు రాజ్యం ఉంది. దీనికోసం రొమ్ము కొట్టుకొని కన్నీళ్ళు కలుస్తావా రాత్రి? నా చెల్లి, నా తమ్ముడా, నీకు భక్తి వేషం చాలా బాగున్నది. ఇదిగో నీలోపల దురాశ, నీలో శరీరాశ, పేరాశ,
దురాశ, లోకాశ, గర్వం, పాపం, మరణం ఇవన్నీ తొలగిపోవాలి అంటే హల్లెలూయా వీటిని చితకు ద్రొక్కించే యేసు రావాలి, యేసు రావాలి, యేసు రావాలి. 3 మెట్ల పైన గొల్గొతా కొండలో వేల్చిన ఆ యేసు నీలోకి రావాలి, నీలోకి రావాలి, నీలోకి రావాలి. ఇల్లు కోసం కాదు, ఆరోగ్యం కోసం కాదు, అప్ప కోసం కాదు, పాపం యొక్క మరణం యొక్క బలం గలవాలని చంపడానికి. ఇప్పుడు తీసాయిచ్చారు కదా, ఏసు రాగానే ఇప్పుడు నాకు మరణ భయం ఉందా? మరణ భయం ఉందా? ఓ మరణమో నిమ్ముళ్ళు చంపుదావా చంపు, కొట్టవా కొట్టు. ఎప్పుడు ఎక్కడ చచ్చిపోయినా పరలోకం తండ్రి ఇంట్లో ఉంటా. హల్లెలూయా. ఒక లాజరు ఉన్నాడు, ఆరోగ్యం లేదు, ఇల్లు లేదు, తర్వాత వస్త్రం కూడా బొచ్చ కూడా ఆడుకోవడానికి. చనిపోయిన మరుక్షణము అబ్రహాము రొమ్మున ఉన్నాడు. హల్లెలూయా. కానీ దేవుని పేట ఇల్లు, పొలము, బిల్డింగ్, కార్లు అన్ని సంపాదించాడు. చనిపోయి నరకంలో యాతన పడుచున్నాడు. ఒకటే కోరుతున్నాడు, ఈ రోజు మనము శీలులోకి వచ్చుదుము కాక, క్రీస్తు నాలోకి వచ్చును కాక, ఎట్టి కార్యం జరుగుడు కాక. లేచినప్పుడండి హల్లెలూయా, హల్లెలూయా. నేను అనహమొద్దు, నేను అనమవద్దు. 2 చేతులు పైకెత్తు, 2 చేతులు పైకెత్తి ప్రాణం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరణంలో చూస్తున్నాను, మీరు కూర్చుండయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు గుండె పగిలితే ఈ సువార్త వాక్యము, ఈ సువార్త ఖడ్గము మీద పోల్చగాక. హల్లెలూయా. ఈ సువార్త వాక్యము, సత్యవాక్యము మీద పోల్చగాక. హల్లెలూయా. అప్పుడు అడుగు, ఒకసారి నడిచిన పైకెత్తి, ప్రభువా జీవమై ఉన్నా, సత్యమై ఉన్నా, నీకై ఉన్నా యేసు నాలోనికి రా, నాలోనికి రా అంటావా? నాలోనికి రా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగల మా రక్షకుడా, శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దూర ప్రాంతం నుంచి అల్పుని, అయోగ్యుని, బలహీనుని ఇక్కడికి తీసుకుని వచ్చినాము. అయా మీ బిడ్డల మధ్యలో, మీ సేవకుల మధ్యలో పరిచయం చేసే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో మీరు నా హృదయంలో పెట్టినటువంటి మాటలు ఇక్కడ పెట్టి ఉన్నాను. అయ్యా ఈ ప్రాంతంలో సేవిస్తున్న దాసులు జ్ఞాపకం చేసుకోండి, వారిని బలపరచండి, వారిని అభిషేకించండి. నిజమైన మీ ప్రత్యక్షత వారికి అనుగ్రహించండి. మేమందరం ఒక్కొక్కరు మీ మహిమల సంఘంలో మార్చబడి మీ మహిమలో చేరవలసినది. అయ్యా మీరు మట్టి శిరంతో చారు, మహిమ దేహంతో వెళ్ళిపోయారు. మేము కూడా మట్టి శిరంతో వచ్చాము, మహిమల సంఘంలో వెళ్ళవలసింది. దానికోసం ప్రార్థన, దానికోసం ఉపవాసము, దానికోసం కన్నీళ్ళు మాకు దయచేయము. మీకు స్తోత్రములు. ఈ మాట మీద సంఘంలో జ్ఞాపకం చేసుకో, నా చిన్నని జ్ఞాపకం చేసుకో, తమ్ముడిని జ్ఞాపకం చేసుకో, అన్నయ్యని జ్ఞాపకం చేసుకో, అయ్యా పెద్దవారిని జ్ఞాపకం చేసుకో. ఒక్కొక్కరిలోకి సాతానుగా వచ్చిన ఆ దురాశల విత్తనము, ఆ పాపమనే పీసము మన అధికారి, ఒక్కొక్కరు అధికారి యేసు నామమున తొక్కబడుగాక. మేమందరము గాక. జీవము నీడేటువంటి మీరు మాలో కూర్చుదురుగాక. ప్రభువా మా పై పైన వేష మరణం కాదు, భక్తి మరణం కాదు, కానీ మా అంతరంగంలో మార్పు వచ్చునుగాక. ఈ వాక్యాన్ని విని ఎంతమంది రాత్రులకు అప్పగించుకున్నారు, వారిలో మీ కార్యమును ఇప్పుడే జరిగించండి. బలహీనని బలపరచండి, కొన్ని వారి మీరు లేవనెత్తండి. అయ్యా ఎవరైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే వారిని దీవించండి, ఎవరైనా ఆరోగ్యత వారిని ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా బిడ్డలందరికీ శారీరక, మానసిక, ఆత్మీయ విడుదలయు స్వస్థతను గురించి ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇక్కడ ఉన్న మేమందరూ ఆ కడబూర ఊదినప్పుడు
మేమందరం కూడా మహిమ శిరం దాచుకొని అయా మహిమల నీతో ఆ మహిమ ప్రపంచముండే సిద్ధపాటు యోగ్యత మాకు దయచేయమని మీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేయించున్నాను. అయ్యా, ఎవరు కూడా ఈ వాక్యం వ్యతిరేకించకుండా, హృదయాన్ని కట్టిపించకుండా ప్రతి వారికి మీ ఆత్మ సహాయం చేయము తండ్రి. మీకు వదనాలు అయ్యా. మనందరినీ మీకు సమర్పి సమస్త మహిమ చెల్లిస్తుంది యేసయ్య అతి పరిశుద్ధ నామాన ప్రార్థన పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్య సహవాసం కుడి వచ్చినందరికీ, సార్వత్రిక సంఘానికి, మరి ప్రాముఖ్యంగా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న స్థానిక సేవకులకు, మరి ప్రాముఖ్యంగా నా తోడేది వారికి సదాకాలం కృప తోడే నడిపించుగాక.